తెలంగాణలో భారీగా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో అటు ఏపీలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డీఎంఏ వెల్లడించింది. ఇటు తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో వర్షాలు భారీగా పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో అటు ఏపీలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. ఇటు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మరొక 72 గంటల పాటు ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డీఎంఏ వెల్లడించింది. ఇక తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబాద్, ములుగు జిల్లాలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలపై కూడా వర్షం తన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఏపీలో, తెలంగాణలో భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకసారి నిన్న పడ్డటువంటి వర్షం వివరాలు కనుక తీసుకుంటే సందీప్, మనకు మెదక్ జిల్లా టెక్మల్లిలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ జిల్లా అల్లాదుర్గలో 14 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా మద్నూరులో 13 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 13 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా వర్ణిలో 12 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా రేగొండలో 11, నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 250 ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కురుస్తున్నటువంటి వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలో వాగులన్నీ కూడా ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. అయితే కాస్త నిన్న గ్యాప్ ఇచ్చినటువంటి వర్షం కొన్ని జిల్లాల్లో మళ్ళా ఈ రోజు అర్ధరాత్రి నుంచి మళ్ళీ వర్షం కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. వాగులైతే చాలా ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. ఇటు గోదావరి నదికి కూడా క్రమక్రమంగా ప్రవాహం పెరుగుతుంది. కృష్ణా నది ప్రవాహం ఇంకా అలానే కంటిన్యూ అవుతుంది. సో వర్షాలు పడుతున్నటువంటి ఈ సందర్భంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని జలపాతాలు అయితే చాలా సెలయేర్లాగా ప్రవహిస్తున్నాయి. అన్ని జలపాతాలు కూడా దూకి ప్రవహిస్తున్నాయి. దీంతో సందర్శకులు ఎక్కువ వరకు వెళ్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ నయగారాగా పిలిచేటువంటి ములుగు జిల్లాలోని బొగత జలపాతం అయితే కన్నులను కట్టేస్తుందని చెప్పవచ్చు. పాలన నుడగాల అక్కడ వాటర్ ప్రవహిస్తుంది. పరవళ్లు తొక్కుతూ బొగత జలపాతం నీరంతా కూడా దిగువకు వెళ్తుంది. చాలా మంది పర్యాటకులు వెళ్లి బొగత జలపాతాన్ని చూస్తున్నారు, కానీ ఈత కొలంలోకి మాత్రం పంపించడం లేదు. ఎందుకంటే భారీగా పరవళ్లు తొక్కుతున్నటి బొగత జలపాతం నీటికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుందని కేవలము దూరం నుంచి మాత్రమే సందర్శకులు చూడడానికి అవకాశం కల్పిస్తున్నారు. సో మొత్తానికి నైరుతి ఋతుపవనాల ప్రభావము మళ్ళీ ఎక్కువ కావడము, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము బలపడడంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సందీప్, అయితే మనకు జూన్, జూలై నెలల వరకు దాదాపు లోటు వర్షపాతం ఉండే తెలంగాణలో, కానీ ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి
లోటు జలపాతాన్ని మనకు లోటు వర్షపాతాన్ని కవర్ చేస్తూ అధిక వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటి వరకు 10% అధిక వర్షపాతం నమోదైంది. 5 జిల్లాల్లో అత్యధికంగా, 7 జిల్లాల్లో అధికంగా వర్షపాతం నమోదైంది. మిగతా 14 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ 7 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతం కొనసాగుతుంది. అయితే ఆగస్టు చివరి వరకు కురిసేటువంటి వర్షాల వలన కంప్లీట్ గా ఇప్పటి వరకు అయితే తెలంగాణ వ్యాప్తంగా లోటు వర్షపాతం ఏదైతుందో దాన్ని పూడ్చుతూ అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి ఋతుపవనాల యొక్క ఆశాజనకంగా ఉన్నాయి. ఈ సీజన్ ప్రారంభంలో మనకు జూన్, జూలైల పాటు వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షంతో ఆ కొరత తీరుతుందని చెప్పవచ్చు. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి చెరువులు, కుంటలు అన్నిటిని కూడా జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుత సీజన్ లో ఇప్పటి వరకు ఉన్న లోటు వర్షపాతం క్రమక్రమంగా సాధారణ స్థాయికి చేరుకుంది. నైరుతి ఋతుపవనాల యొక్క ఆగమనము తొందరగానే వచ్చినప్పటికీ మనకు అప్పట్లో వర్షం పడలేదు, కానీ ఇప్పుడు ఎక్కువగా వర్షం మనకు కురుస్తుంది. ఈ సీజన్ లో ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్రంలో సగటున 46.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 50.9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే సాధారణ వర్షపాతం కంటే 10% అధిక వర్షపాతం నమోదైంది. గత వారం వరకు వర్షపాతం దాదాపు 30% వరకు లోటు ఉండే. వారం రోజులుగా ఋతుపవనాలు అత్యంత చురుగ్గా కలవడం, మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కూడడంతో లోటు వర్షపాతం ఖాతా తీరిందని చెప్పవచ్చు. వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ ఒడిశా, దానికి ఆనుకొని ఉన్న ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతానికి విస్తరించింది. దీని ప్రభావంతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. సో ఈ నెల చివరి వరకు కూడా మనకు భారీగానే వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఒకసారి మండలాల వారీగా వర్షాల పరిస్థితిని కనుక మనం పరిశీలిస్తే 90 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాక 185 మండలాల్లో అధిక వర్షపాతం, 255 మండలాల్లో సాధారణ వర్షపాతం, 91 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ ఒక నివేదిక తెలిపింది. మరోవైపు మిగతా ఇప్పుడు ఆగస్టు చివరి వరకు కూడా భారీగా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఇంకా మరింత ఎక్కువగా అధిక వర్షపాతం పడే అవకాశం ఉంది. ఒకసారి లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు కనుక చూసుకుంటే ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. ఈ జిల్లాలో ఇప్పటి వరకు నమోదు కావాల్సినటువంటి సాధారణ వర్షపాతం కంటే 10% కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హన్మకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, మల్కాజ్గిరి, ఖమ్మం, ములుగు. ఈ జిల్లాలో వర్షపాతం సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం ఈ జిల్లాలో నమోదైంది. అంటే దాదాపు 33 జిల్లాలో 28 జిల్లాల వరకు కూడా వర్షపాతం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఒక కేవలం 7 జిల్లాల మాత్రమే కొంత తక్కువ వర్షపాతం నమోదైంది. సో అన్నిటిని కూడా కవర్ చేస్తూ రాబోయే రోజులలో వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇటు ప్రస్తుతం అయితే ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి సందీప్. ఈ వర్షాల ఒక వరద ఉధృతిని, వరద ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని అటు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల స్థాయి వరకు కూడా అధికారులందరూ కూడా అప్రమత్తంగానే ఉన్నారు. జిల్లా కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, సిపిలు అందరూ కూడా ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తూ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని కానీ, కాలనీలలో ఉన్నటువంటి జనాలు కానీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 24 అవర్స్ అయితే సిబ్బంది ఏ శాఖలకైతే బాధ్యతలు అప్పగించారో ఆయా శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తమై ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే తెలంగాణలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.